హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. సమర్థ్, జాగృతిల పెళ్ళికి అన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి ఇంకో వారంలో ఉందనగా జాగృతిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు సమర్థ్. జాగృతి వద్దని చెప్తున్నా వినలేదు. సమర్థ్ వాళ్ళమ్మ రాధకి కాబోయే కోడలు పెళ్లికి ముందు అత్తగారింటికి రావడం నచ్చలేదు. అలా రావడం అశుభమని జాగృతి మీద కోప్పడి ఇంట్లోకి రానివ్వలేదు. ఇందులో జాగృతి తప్పు లేదు. తను వద్దని చెప్తున్నా నేనే తీసుకువచ్చానని సమర్థ చెప్పినా వినలేదు రాధ. రాధ కోపాన్ని చూసిన జాగృతికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది. సమర్థ జాగృతిని వెళ్ళొద్దని చెప్పి రాధను బతిమాలుకున్నాక చాలాసేపటి తర్వాత జాగృతిని ఇంట్లోకి రానిచ్చింది. తనకి నచ్చిన తీరులో జాగృతిని అలంకరిస్తూ, అమ్మాయిలు ఇలా ఉంటేనే మా మీనాక్షికి నచ్చుతారు. ఈ ఊరిలో అందరూ ఇలాగే తయారవుతారు అని జాగృతితో చెప్పింది రాధ. రాధ తనని తయారు చేసిన విధానం జాగృతికి నచ్చకపోయినా అప్పుడే రాధ కోపాన్ని చూసిన జాగృతి ఆ విషయాన్ని రాధకు చెప్పలేకపోయింది. ఈవిడ ఆడబడుచుకి నేనెందుకు నచ్చాలి? ఆవిడ కోసం నేనెందుకు మారాలి? నాలా నేనెందుకు ఉండకూడదు అనుకుంటూ పక్క వీధిలో ఉన్న రాధ ఆడపడుచు మీనాక్షి ఇంటికి వెళ్ళింది జాగృతి రాధతో. రాధని జాగృతిని చూసి సంతోషపడింది మీనాక్షి. నీ కాబోయే కోడలు గదూ? ఫోటోలో చూశాను. పెళ్ళికి ముందే అత్తగారింటికి వచ్చేసింది. నువ్వెలా ఒప్పుకున్నావు? ఇంతకీ ఎప్పుడొచ్చింది? అంటూ రాధని పలకరించింది మీనాక్షి. ఇప్పుడే వచ్చింది. వెంటనే నీకు చూపిద్దామని తీసుకువచ్చాను. నీ అలక తీరి ఇప్పటికైనా నాతో నవ్వుతూ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీనాక్షి అంది రాధ. నీ కాబోయే కోడల్ని ఇన్నాళ్ళు చూడలేదు. కోపం ఉన్నదా మరి? అంది మీనాక్షి నవ్వుతూ. రాధా నేను ఒకే వయసు వాళ్ళం. మంచి స్నేహితులం. అన్ని విషయాలు ఒకళ్ళతో ఒకళ్ళం పంచుకుంటాం. తను చూపించిన పిల్లని నేను నా కోడలుగా చేసుకున్నాను. రాధ కూడా నేనించిన పిల్లని కోడలుగా చేసుకోవాలి కదా! కానీ మీ పెళ్లి చూపులు, పెళ్లి మాటలు వేరే ఊర్లో జరిగాయి. రాధ నన్ను తీసుకెళ్ళలేదు. అందుకే మాట్లాడడం మానేశాను అంది మీనాక్షి జాగృతితో. మీ అత్తయ్య గారేరి? ఆవిడకి కూడా నా కాబోయే కోడల్ని చూపిస్తాను అంది రాధ. అత్తగారిని? మా రాధ తనకి కాబోయే కోడల్ని తీసుకువచ్చింది అని కూర్చున్న చోటు నుండే అత్తగారిని అరిచి పిలిచింది మీనాక్షి. మీనాక్షి భర్త, ముగ్గురు కొడుకులు వచ్చారు. కానీ మీనాక్షి అత్తగారు రాలేదు. మా అత్తగారికి బ్రహ్మచెవుడు, వినపడదు, గట్టిగా అరవాలి అని తలకొట్టుకుంటూ అంది మీనాక్షి. మీనాక్షి ఒకళ్ళతో మాట్లాడుతూ ఇంకొకరిని చూడడాన్ని గమనించింది జాగృతి. మీనా లాంటి కళ్ళు అన్న పేరున్న ఆవిడకి మెల్లకళ్ళు. ఆవిడ అత్తగారికి బ్రహ్మచోడని వెక్కిరిస్తోంది. ఇంతకీ ఈ అత్తాకోడలు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అనుకుంది జాగృతి. మీనాక్షి అత్తగారు కళ్ళద్దాలు సరిచేసుకుంటూ నీకు కాబోయే కోడలు కదే రాదా అని మళ్ళీ అనుమానంగా చూస్తూ ఫోటోలో లాగా లేదేమిటి అని రాధని అడిగింది. ఫోటోలో హుందాగా ఉన్న పిల్ల ఇప్పుడు పల్లెటూరు పిల్లలా ఉందేంటి అనుకున్నాను. అప్పుడే మీ పద్ధతుల్లోకి మార్చేశావా అని రాధని అడిగాడు మీనాక్షి భర్త. తప్పేముంది? కోడళ్ళని మొదటి నుంచి మన పద్ధతుల్లోకి మార్చుకుంటేనే మంచిది. తర్వాత మారుద్దామన్నా లొంగరు. నేను అనుభవిస్తున్నాను కదా అని తల పట్టుకుంది మీనాక్షి. నీకేం తక్కువ చేసిందది? నా పిన్ని మనవరాల్ని కోడలుగా చేసుకున్నావు. ఇంటి పనులన్నీ చక్కగా వచ్చు దానికి అంది రాధ మీనాక్షితో. చదువు సంధ్య లేని దాన్ని తెచ్చావు. పని సాయమైనా చేస్తుందా అంటే అదీ లేదు. ఎంతసేపు ఆ చంటి పిల్లకి పాలిస్తున్నాను అంటూ అంత పని నా చేతే చేయిస్తుంది. ఇంతకీ అదెక్కడా అని వంటింటి వైపు చూస్తూ ఏమే అందరికీ కాఫీలు పట్టుకునిరా అని అరిచింది మీనాక్షి. అందరెదురుగా మీనాక్షి తన కోడలు గురించి మాట్లాడిన విధానం జాగృతికి నచ్చలేదు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అత్తగారిని కోడల్ని పిలుస్తూ పనులన్నీ ఈవిడ చేస్తున్నట్లు చెప్తోందేమిటి అనుకుంది జాగృతి. అండి అత్తయ్యగారండి తెస్తున్నానండి, ఇప్పుడే పాలు పెట్టానండి అని వంటింట్లో నుంచి చెప్పింది మీనాక్షి కోడలు. ఒకే వాక్యంలో అండి అని 4 సార్లు అంది. మీనాక్షి కోడలు బాగా భయస్థురాలైనా అయ్యుండాలి, లేదా వీళ్ళు బాగా భయపెట్టైనా అయ్యుండాలి అనుకుంది జాగృతి. మీనాక్షి మాటలకి మీనాక్షి పెద్ద కొడుకు మొహం మాడిపోయింది. జాగృతిని చూసి మాట మార్చడానికి ప్రయత్నిస్తూ చెల్లెమ్మ నువ్వు చాలా పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నావంట కదా అని అడిగాడు. జాగృతి నవ్వుతూ అవునని చెప్పింది. వాడు నా పెద్ద కొడుకు. మా ఊళ్ళోనే తెలుగు మాస్టర్‌గా చేస్తున్నాడు అని చెప్పింది మీనాక్షి. నాకు కూడా చదువయ్యాక నీలాగా, బావలాగా పెద్ద కంపెనీలో ఉద్యోగం చెయ్యాలనుందక్కా అన్నాడు మీనాక్షి మూడో కొడుకు.
నాకు కూడా కంప్యూటర్స్ వచ్చక్కా. ఇక నా ఫ్రెండ్స్‌తో కలిసి కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాను. వర్డ్, ఎక్సెల్ క్లాసులు నేనే తీసుకుంటాను. సంపాదనే పెద్దగా లేదు. మీ కంపెనీలో ఉద్యోగాలేమైనా ఉంటే చూస్తావా అక్కా? అని జాగృతిని అడిగాడు మీనాక్షి రెండో కొడుకు. నేను చేస్తున్న కంపెనీలో అయితే కష్టం. సి, జావా లాంటి కోర్సులేమైనా చెయ్యండి. అప్పుడు తప్పకుండా ప్రయత్నిద్దాం అంది జాగృతి. అక్క, చెల్లి అంటూ వరుసలు కలిపి మాట్లాడడం నచ్చింది జాగృతికి. నువ్వు దీన్ని ఉద్యోగం అడగడం ఏమిట్రా? నీకన్నా ఎక్కువ వచ్చా దీనికి? అని మీనాక్షి రెండో కొడుకు మీద అరిచింది రాధ. జాగృతి ఉద్యోగం గురించి అందరూ గొప్పగా మాట్లాడడం, ముఖ్యంగా మగవాళ్ళు పొగుడుతూ మాట్లాడడం నచ్చలేదు రాధకి. చెల్లెమ్మ పెద్ద ఉద్యోగమే చేస్తుంది కదత్తా, ఉద్యోగం ఇప్పించగలదేమో, వాడి ప్రయత్నాలేవో వాడిని చూసుకొని అన్నాడు మీనాక్షి పెద్ద కొడుకు. మగవాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తుందా? అంతుందా దీనికి? అయినా ఆడవాళ్ళు భర్తని పిల్లల్ని చూసుకుంటే చాలు, బ్యాగులు ఊపుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళి ఎవరిని ఉద్ధరించనక్కర్లేదు అంది రాధ కోపంగా కల్లెర చేస్తూ. రాధ ఎందుకు అలా అరుస్తుందో అర్థం కాక అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. జాగృతికి మళ్ళీ రాధ కోపాన్ని చూసి భయం వేసింది. నేను ఉద్యోగం చేయడం ఈవిడికి ఇష్టం లేకపోతే పెళ్లి చూపుల్లోనే చెప్పుండాల్సింది. కొంపదీసి పెళ్ళయ్యాక ఉద్యోగం మాన్పించేస్తారా అనుకుంది మనసులో. ఇంతకీ నా కోడలేది అని వంటింటి వైపు చూస్తూ, ఏమే, ఎప్పటికి తీసుకొస్తావు కాఫీలు అని అరిచింది మీనాక్షి. అత్తయ్య గారండి, తెచ్చేస్తున్నానండి అంటూ వచ్చింది మీనాక్షి కోడలు. ఒక చేత్తో కాఫీ కప్పులున్న ప్లేట్ పట్టుకుని ఇంకో చేత్తో చంకలోనున్న పిల్ల పడిపోకుండా పట్టుకుంది. ఏమే, ఏం చేస్తున్నావు ఇంతసేపు అని కోడల్ని అడిగింది మీనాక్షి. పిల్ల ఇప్పుడే లేచిందండి, ఆకలికి ఏడుస్తుంటే అని మొహమాటంగా చెప్పింది మీనాక్షి కోడలు. చెప్పానా, ఇది దీని వరస, ఎప్పుడూ పని ఎగ్గొడ్డానికి పిల్లకు పాలిస్తున్నానండి అని చెప్తోంది అంది మీనాక్షి కోడల్ని వెక్కిరిస్తూ. మీనాక్షి కోడలు మొహం మాడిపోయింది. చిన్నపిల్లకు పాలిస్తుంటే కూడా విక్కిరిస్తారా, వీళ్ళే మనుషులు అనుకుంది జాగృతి. మీనాక్షి కోడలు చేతిలో నిన్న కాఫీ ప్లేట్ అందుకోవడానికి వెళ్ళి, మీ పేరేంటండి అని అడిగింది జాగృతి. నా కోడలని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేం అంది మీనాక్షి జాగృతితో. కోడల్ని అది ఇది అని పిలుస్తున్నారు, ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకోవడానికి సాయం చేయడానికి ఎవరూ వెళ్ళలేదు, కనీసం ఆవిడ పేరును కూడా చెప్పనివ్వడం లేదు, వీళ్ళ పద్ధతి ఏమీ బాగోలేదు అనుకుంది జాగృతి. అందరూ కాఫీలు తాగడం అయ్యాక కాఫీ కప్పుల్ని తీసుకొని మీనాక్షి కోడలతో మాట్లాడడానికి వంటింట్లోకి వెళ్ళింది జాగృతి. పిల్లని ఎత్తుకొని ఏడుస్తూ వంట పని చేస్తోంది మీనాక్షి కోడలు. మీరు ఒక నిమిషం కూర్చోండి, నేను చేస్తాను అంది జాగృతి మీనాక్షి కోడలతో. వద్దు వదినా, నేను చేసుకుంటాను అని కళ్ళు తుడుచుకుంటూ, సారీ, మిమ్మల్ని వదినా అని పిలుస్తున్నాను, కానీ మిమ్మల్ని నా పరిస్థితుల్లో ఊహించలేకపోతున్నాను అంది మీనాక్షి కోడలు. అదేమిటి అలా అంటున్నారు అంది జాగృతి అనుమానంగా. నాకైతే చదువు పెద్దగా అబ్బలేదు కాబట్టి ఇలాంటి సంబంధం చేసుకున్నాను. మీరు ఇంజనీరింగ్ చదివి పెద్ద పొజిషన్లో ఉన్నారని విన్నాను. మీరెలా ఈ సంబంధం ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు అని మొహమాటంగా అడిగింది మీనాక్షి కోడలు. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, మొహమాట పడవద్దు అంది జాగృతి. మా అన్నయ్యకి మీరు నచ్చారని ఈ పెళ్లికి ఒప్పుకుందంట మా పెద్దమ్మ. మీరు ఉద్యోగం చేయడం ఆవిడికి అస్సలు ఇష్టం లేదు. బ్యాగులు ఊపుకుంటూ ఆఫీసులకు వెళ్ళే ఆడవాళ్ళంటే నాకు ఇష్టం లేదని నాతో చాలాసార్లు చెప్పింది మా పెద్దమ్మ. మీతో పెళ్లికి ఎలా ఒప్పుకుందా అనుకున్నాను. పెళ్లి తర్వాత మీ ఉద్యోగం మాన్పించేస్తానని మా అత్తగారికి చెప్పింది అంది మీనాక్షి కోడలు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా అని అడిగింది జాగృతి. తెలియదు, తెలిసినా అన్నయ్య ఏమీ చెయ్యలేడు. మా పెద్దమ్మంటే అన్నయ్యకి చాలా భయం. ఇంట్లో అందరూ మా పెద్దమ్మ మాటే వింటారు అని చెప్పింది మీనాక్షి కోడలు. జాగృతికి తన భవిష్యత్తు మీనాక్షి కోడలు రూపంలో కళ్ళ ముందు కనపడింది. ఈ పెళ్లి అయితే ఈ అత్తగారికి కోడలుగా మాత్రమే మిగిలిపోతానని, నా కోడలు అనిపించుకుంటూ తనని, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతానని జాగృతికి అర్థమైంది. ఇలాంటి సంబంధం చేసుకొని జీవితాంతం ఏడ్చే కంటే చేసుకోకుండా ఉంటేనే మంచిది అని నిర్ణయించుకొని తన ఇంటికి వెళ్తూనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని ఇంట్లో వాళ్ళకి చెప్పింది. పేరు కూడా తెలియని మీనాక్షి కోడలికి పెళ్లికి ముందే తన ఇంటికి తీసుకువెళ్ళిన సమర్థకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.